రాష్ట్రాలు దాటిన రేవంత్ రెడ్డి సర్కార్ అబద్ధాలు. రాష్ట్రాలు దాటిపోయినాయి. రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు రాష్ట్రాలు దాటిపోయి ఇప్పుడు ఏకంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడ జరిగినాయి, హర్యానాలో ఎన్నికలు జరిగినాయి, అక్కడ ఇవే అబద్ధాలు ప్రచారం చేశారు. దాని తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి, మహారాష్ట్రలో ఇట్లనే అబద్ధాలు ప్రచారం చేశారు. ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి, బీహార్లో కూడా సేమ్ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చేసిరంట, ఇక్కడ రైతులందరికీ న్యాయం చేసిరంట, ఇవన్నీ చేసిరంట. ఇప్పుడు అక్కడ దైనిక్ భాస్కర్ అనేటువంటి ఒక పత్రికలో బీహార్లో పెద్ద పెద్ద యాడ్లు చేసుకున్నది గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ కాదు. తెలంగాణ గవర్నమెంట్ మేము తెలంగాణ రాష్ట్రంలో పీకి కట్టగట్టినాం, మొత్తం అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసినాము, బీహార్లో కూడా నిరుద్యోగులు అందరికీ ఇస్తాము అని చెప్పేసి అక్కడ ప్రచారం చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి వార్తనే ఇది. ఇగో రాష్ట్రాలు దాటిన రేవంత్ రెడ్డి సర్కార్ అబద్ధాలు, పక్క రాష్ట్రానికి పాకిన రేవంత్ ప్రచారం, బీహార్లో ఎన్నికల కోసం పత్రికా ప్రకటనలు, 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ గొప్పలు, రేవంత్ తీరుపైన నిరుద్యోగుల ఆగ్రహం, ఉద్యోగాల కోసం మేము ధర్నాలు చేస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. తప్పుడు ప్రచారాలను మానుకోకపోతే బుద్ధి చెప్తామంటూ వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఇలా నిరుద్యోగులు మిత్రులు ఇద్దరు, అస్మా కానీ అలాగే ఇంద్రానాయక్ ఇద్దరు మన స్టూడియోకి రావడం జరిగింది. ఈ నిరుద్యోగులు మరి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయా రాలేదా, వేల మంది నిరుద్యోగుల పక్షాన వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. ఏమరా అందరికి ఉద్యోగాలు వచ్చేసాయంట మీ వాళ్ళు, మీకు అందరికీ? ఇంద్రానాయక్ అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ గుడ్ మార్నింగ్. అయితే అందరికీ ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇక్కడ ప్రచారం పేపర్లో యాడ్ ఇచ్చారు ఆగస్టు 15కి. చూపిస్తా అంటే నిజంగానే వచ్చేస్తాయి అనుకుంటారు అక్కడ ప్రజల. ఆగస్టు 15 రోజు ఇది జెండా వందనం సందర్భంగా అక్కడ పేపర్ యాడ్ ఇచ్చుకురు. అంటే తెలంగాణలో ఇన్ని 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, మెగా డిఎస్సి ఇచ్చినాము, టీజీపీఎస్సి ప్రక్షాళన చేసినాము, ఇది 42% రిజర్వేషన్ చేసినాము, బీసీ రిజర్వేషన్ అమలు చేసినాము, ఇంకా 3 లక్షల ఉద్యోగాలు ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి 1,00,000 ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్ లో భర్తీ చేసినాము. ఇక పెట్టుబడులు తీసుకొచ్చి స్కిల్ యూనివర్సిటీస్ కూడా ఏర్పాటు చేసినాము. 65 ఐటీఐ సెక్టార్ లో 2,00,000 కోట్లకు పైగా కేటాయించినామని చెప్పేసి ఇది 119 నియోజకవర్గాల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసారు. చదువురా నీట్ గా ఏముందా ఇందులో చదువుకుంటారా ఫస్ట్ నుంచి. ఇది ఏం పత్రిక? దైనిక్ భాస్కర్. ఇదేంటిది? యువతకి ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి హిందీలో చదువు. యువయోంకో రోజ్గార్ అంటే యువతకు ఉద్యోగాలు. చూడండి ప్రజల అబద్ధాలు ఎంత మంచిగా నీట్ గా ఎట్లా చెప్తా ఉన్నాడు చూడండి. ఇక్కడ తెలంగాణలో అయిపోయింది, వీళ్ళందరినీ మోసం చేసుడు అయిపోయింది, ఒడిచిపోయింది ముచ్చట. ఇప్పుడు బీహార్ పోయిండు, బీహార్లో ఏం చెప్తున్నాడు చూడండి. ప్రదేశ్ కో నై సత్కార్ అంటే 60,000 నిరుద్యోగిత అంటే నిరుద్యోగులకి 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి తెలంగాణలో ఇచ్చిన అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. ఈ కొటేషన్ మాట్లాడదాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చిర్రా? ఇవ్వలేదు, నియామక పత్రాలు ఇచ్చారు. అది కూడా దాంట్లో కూడా కొన్ని పోస్టులు యాడ్ చేసి ఇచ్చినవే. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ కి వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చారు, నోటిఫికేషన్స్ వీళ్ళు ఇవ్వలేదు. 60,000 ఉద్యోగాలు వీళ్ళ ఖాతాలో చేర్చుకున్నారు. మీరు కాంగ్రెస్ కోసం అప్పుడు ప్రచారం చేసిన ఫోటోలన్నీ నాకు పంపి వాట్సాప్కి. నువ్వు చెప్పలా. అయితే ఈ 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగుల్ని మోసం చేసిందే కాక తెలంగాణలో ఇది పక్క రాష్ట్రాలకు కూడా పాకుతుంది. ఇక అప్పుడు కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చిర్రు ఎలక్షన్స్ లో, ఇప్పుడు తెలంగాణ నుంచి బీహార్కి వెళ్తున్నారు. ఇట్లా పేపర్ స్టేట్మెంట్లకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింటారు? దాదాపు ఇది అక్కడ అంటే దగ్గర 25 లక్షలు 30 లక్షలు ఉంటది. 30 లక్షల ఒక్క పేపర్ కి. అంటే ఎన్ని పేపర్లకి ఇచ్చుంటారు? వీటితోటి తెలంగాణ నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు కదా, అద్భుతంగా ఇవ్వచ్చు కదా. మరి ఈ యాడ్లు ఇచ్చే కంటే తెలంగాణలో నిరుద్యోగులకి ఆ డబ్బుతోటి ఏమైనా కేటాయించవచ్చు కదా. సరే, ఉన్న పలంగా అయితే నోటిఫికేషన్ ఇవ్వడానికి చేతన అయితే లేదు కాబట్టి ఏం చేయాలి? ఆ డబ్బులతోటి కనీసం నిరుద్యోగ భృతి అని ఇస్తే చదువుకోవడానికి వీళ్ళకి ఆసరా అని అవుతుంది కదా. అది లేదు ఇది లేదు. టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసిందంట, దాంట్లో 3 ఉన్నారు ఇప్పుడు సభ్యులు. అంటే టీజీపీఎస్సీ లోనే నోటిఫికేషన్ ఫస్ట్ రావాలి, అక్కడనే ఖాళీలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు, అక్కడ రావాలి. ఇంకా 42% రిజర్వేషన్ గురించి
ఈ ఎక్కువ నిరాహార దీక్షలు చేసేటోళ్ళు ఇంకొకటిరా ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టేటోళ్ళు మాట్లాడాలి దీని గురించి. ఇది పక్కన పెడదాం. బీసీ రిజర్వేషన్ సంబంధించి డిఎస్సిలో 11,062 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి ఇందులో రాసుకున్నారు. మెగా డిఎస్సి అంట దీని పేరు, ఇక్కడ రాసిరిగోండి మెగా డిఎస్సి అంట. 5,000 ఉద్యోగాలు కలిపిరు అంతే. పాత గవర్నమెంట్ 6,000 ఇస్తే దానికి 5,000 యాడ్ చేసి 11,062 ఉద్యోగాలు ఇచ్చిరు. అది మెగా డిఎస్సి అంట. వీళ్ళు చెప్పిన మేనిఫెస్టో మెగా డిఎస్సి ఎంత 25,000 డిఎస్సి. దాన్ని అమలు చేయకుండా స్కూల్లో టీచర్లను సర్దుబాటు చేసుకుంటూ అదంతా చేసుకుంటూ ఈయనకు చంద్రబాబు మీద అభిమానం ఎక్కువయి 108 అది జీవోని అట్లే పెట్టి ప్రమోషన్లు ఎక్కువ ఇచ్చుకుంటూ 2 సార్లు ప్రమోషన్ ఇచ్చిండు ఇప్పటికి. ఎస్జిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్లుగా 2 సార్లు ప్రమోషన్ ఇవ్వడం వల్ల అసలు పోస్టులే లేకుండా పోయినాయి. ఇప్పుడు 25,000 మెగా డిఎస్సి ఇస్తానని ప్రకటన చేసి ఇప్పుడు పోయిన గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కి 5,000 పోస్టులు యాడ్ చేసి 11,000 డిఎస్సి ఇచ్చిరు. ఇంకా అదే మెగా డిఎస్సి అని కలిపిరిగా. 60,000 ఉద్యోగాలు అని చెప్పు. వాళ్ళు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వలేదు. దీంట్లో 10,000 వాళ్ళు ఇచ్చినవి అంతే. 5,000 డిఎస్లు ఇచ్చారు, 6,000 పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చారు, మొత్తం 11,000 ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా 50,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాస్ట్ ఎండింగ్ లో మొత్తం ఎగ్జామ్ వాళ్ళే పెట్టారు, గ్రౌండ్ వాళ్ళే పెట్టారు, మొత్తం వాళ్ళే పెట్టారు. రిజల్ట్ ఇచ్చే టైంలో కొన్ని కోర్టులో కేసు పడ్డాయి. కోర్టులో కేసు పడ్డం ఆ కోర్టులో కేసు గెలిచిన తర్వాత ఇద్దాంలే మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది అంటే బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుని మనమే ఇద్దాంలే అనుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కోర్టులో కేసు అవడం వల్ల డిలే అవ్వడం వల్ల లేట్ అయ్యి తర్వాత ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందో వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చారు. వీళ్ళకి ఈ నోటిఫికేషన్ కి 50,000 ఉద్యోగాలకి వాళ్ళకి సంబంధం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి సంబంధమే లేదు. ఇప్పుడు మేమైనా ఎందుకు కొట్లాడతాం? మీరు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే నేను గాని మిత్రుల లక్ష్మ గాని బయట ఎందుకు వస్తారు? వాళ్ళ మీద వీళ్ళ మీద ఒక మాట మాట్లాడుతున్నా. మేము మాట్లాడినాం అనుకో, మీరు నిరుద్యోగులే కాదు, చదువుకోలేదు, మీకు పీజీలు లేవు, మీకు డిగ్రీలు లేవు, ఏమి లేవు అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీని చెప్తున్నారు. మేము మాట్లాడాం ఇప్పటి నుంచి మీరు నోటిఫికేషన్ బరాబర్ ఇవ్వండి. 2 లక్షల ఉద్యోగాలు 3 సంవత్సరాలు ఇస్తా అని చెప్పారు కదా, ఆ నోటిఫికేషన్ ఇవ్వండి.